ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృడ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః. శ్రీ విష్ణు సహస్రం 26వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశాన్ని వినబోతున్నాం. భీష్ముడు భృగు భరద్వాజ సంవాదం ద్వారా ధర్మరాజు అడిగిన సృష్టి విధానాన్ని తెలియజేశాడు. దానికి అనుబంధంగా మరికొన్ని విశేషాలు కూడా తెలుస్తున్నాయి అని భీష్ముడు చెబుతుండగా ధర్మరాజు మొదలైన వారు శ్రద్ధగా వింటున్నారు. భరద్వాజుడు భృగు మహర్షిని అడిగాడు, మహాత్మా, సృష్టి వివరణలో పంచభూతాల ప్రసక్తి వచ్చింది. ఇవి 5గా ఏర్పడడానికి ఏదైనా కారణం ఉందా? 2, 3 కావచ్చు, లేదా 10, 12 కూడా కావచ్చు. 5గా కావడానికి ఏదైనా హేతుబద్ధత ఉందా అని అడిగాడు. భృగు అన్నాడు, శబ్దం వినిపిస్తే దాన్ని ఆకాశం అంటాం. కదలిక కలిగితే అది వాయువు, వేడి రూపమైంది అగ్ని, ద్రవ పదార్థమైతే నీరు, ఘన పదార్థ రూపమైతే భూమి అని వ్యవహరిస్తున్నాం. ఈ 5తోనే కదా కదలిక కలిగిన జంగమ రూపాలు, కదలిక లేని స్థావర రూపాలు అన్నీ ఏర్పడ్డాయి అన్నాడు. వింటున్న భరద్వాజుడు మళ్ళీ అడిగాడు, నిజమే, మన వంటి వారిలో మానవులలో ఇవి తెలుస్తాయి. శబ్దం వినిపిస్తుంది, వేడి తెలుస్తుంది. మరి చెట్టు, పుట్ట, కొండ, గుట్ట ఇటువంటి వాటిలో ఈ శబ్దాది గుణాలు ఉన్నాయని, అవి గ్రహిస్తున్నాయని ఎలా చెప్పగలం అన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక చెట్టులో ఇవి ఎలా ఉన్నాయో వివరించాడు భృగు. పెద్ద ఉరుము ఉరిమినప్పుడు చెట్టులో మార్పు కలుగుతుంది. అది శబ్దాన్ని విన్నట్లే కదా. వినగలుగుతుంది అంటే అక్కడ ఆకాశం ఉంది అని అర్థం. ఇక వేడి, ఎండ వేడిమికి చెట్టు వాడిపోతోంది అంటే దానికి స్పర్శ తెలుస్తోంది. చెట్టు ఒక పద్ధతిలో చూస్తూ సాగుతూ పెరుగుతుంటుంది అంటే అందులో అగ్నితత్వం ఉంది. వేళ్లతో నీళ్లు తాగుతుంది అంటే అక్కడ జిహ్వ, నాలుక తత్వం ఉంది. పువ్వులు, అగరు, ధూపం వంటి వాటిలో సుగంధం ఉంది. దాన్ని చెట్టు తీసుకుంటుంది అంటే దానికి ఘ్రాణ శక్తి ఉన్నట్లే కదా. ఈ అంశం వేదంలో కూడా ఉంది. దీన్ని బట్టి చెట్టుకు కూడా మానవుల మాదిరిగానే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, త్వక్చక్షు, శ్రోత్రు, జిహ్వ, ఘ్రాణములనే ఇంద్రియాలు మరొక రూపంలో, మనకు కనబడని రూపంలో ఉన్నట్లు అవి కూడా పంచభూతాలతోనే నిర్మితమైనట్లు నిర్ధారితం అవుతోంది కదా. దీనిలాగే కొండలు మొదలైన వాటిలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయని, పంచభూతాత్మకం కానిది సృష్టిలో ఏదీ లేదని వేద నిశ్చయం అని భృగు సహేతుకంగా, సప్రమాణంగా వివరించాడు. ఆధునిక కాలంలో కూడా జగదీష్ చంద్రబోస్ చెట్లలో ప్రాణం ఉంది అని, మనలాంటి స్పందన కూడా ఉంది అని ప్రయోగాత్మకంగా నిరూపించడమే కాదు, కొండల వంటి వాటిలో కూడా ఇదే లక్షణం ఉంది అని ప్రతిపాదించాడు. కనుక మన అనుభవంలోనూ వేద శాస్త్ర ప్రమాణాలతోనూ ఇదే సత్యం అని రూఢి అయింది. ఇప్పుడు భరద్వాజుడు అడిగాడు, శబ్దస్పర్శ రూప రసగంధాలుగా ఉన్న ఈ గుణాల అనుభవం ఏ విధంగా ఎవరికి చెందుతుంది అని భృగు వివరిస్తున్నాడు. ఆయన విషయాలు, ఇంద్రియాలు, మనస్సు ఇవి క్రమ సాధనాలుగా అంతరాత్మ వాటి అనుభవాన్ని పొంది వాటి వల్ల వచ్చే సుఖ దుఃఖాలను పొందుతాడు. అన్ని శరీరాలలోనూ ఇదే విధంగా అంతరాత్మ ప్రాణశక్తితో కలిసి అనుభవిస్తూ ఉంటాడు.
అతడే క్షేత్రజ్ఞుడు అని, పురుషుడు అని, జీవుడని వేరువేరు పేర్లతో వంశపరంపరలో కూడా తానే ఉంటూ సర్వాన్ని నడుపుతున్నాడు. ఈ తత్వం త్రిగుణ అతీతమైంది, సుఖదుఖాలకు అతీతమైంది, పూర్వపు శాశ్వత ఆనంద స్థితి. దీన్ని వివేకవంతుడు గ్రహిస్తాడు. బుధుడు సూక్ష్మ విమల బుద్ధిన పురుషుని అరసి కాంచి అతనియందు మనసుడిగ్గ విడిచి ఎగ్గులగ్గును పొందక శుద్ధ శాంతి పరమసుఖము పొందు. వివేకవంతుడు నిర్మలమైన సూక్ష్మమైన బుద్ధిశక్తితో పరిశీలన చేసి ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ పరతత్వంలో తన మనస్సును లయం చేసి, అంటే తన సంకల్పాలనన్నింటినీ భగవంతుని పాదాల దగ్గర సమర్పించి తాను సుఖ దుఃఖాలను పొందకుండా శుద్ధ చైతన్య స్వరూపుడై శాశ్వతమైన పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని వివరించి భృగు మహర్షి, మానవుడు తాను ప్రస్తుతం సత్వరజస్తమో గుణాలలో ఏ గుణంతో ఉన్నాడో, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలలో ఏ దశలో ఉన్నాడో గుర్తించుకొని దానికి అనుగుణమైన కర్మలు చేస్తూ క్రమంగా ఆ పరలోకానికి చేరుకోవాలి అని అనేక ధర్మాలను విశ్లేషించి బోధించాడు. అప్పుడు ఆయన, మహాత్మా, పరలోకం అనే మాట వచ్చింది కదా, ఈ లోకానికి ఆ లోకానికి ఉన్న భేద విశేషం తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఈ లోకము దుఃఖబహుళము, ఆలోకము భూరి సుఖ నిరంతరము, అందు ఏ జాలియును లేక ఒండొరుతో లెస్సగ పొందియుండుదురు జనులనగా అన్నాడు. ఈ లోకంలో దుఃఖమే ఎక్కువ, ఆ లోకంలో దుఃఖమే లేదు. అక్కడున్న జనులు జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలవారై ఒకరితో ఒకరు చక్కగా పొందిక కలిగి ఆనందంగా ఉంటారు అని. ఆ లోకానికి ఈ లోకానికి హస్తిమశకాంతరం, ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా. కనుక అహంకార మమకారాలు వదిలితే పాపపుణ్యాలు ఉండవు గనుక శాశ్వత ఆనందలోకానికే చేరుకుంటాడు అని చెప్పగా, భరద్వాజుడు పరమానంద భరితుడై కృతజ్ఞతాపూర్వకంగా భృగు మహర్షికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ధర్మరాజా, నేను విన్నవన్నీ పూర్తిగా తెలియజేశాను అని భీష్ముడు ధర్మరాజు వైపు చూచాడు. భీష్మ పితామహుని నుండి ఈ విషయాలన్నింటినీ తెలుసుకుంటున్న ధర్మరాజు తన మనస్సులో కూడా కృతజ్ఞతా భారం నిండిపోగా మనస్సులోనే ఆయనకు పాదాభివందనం చేశాడు. ఓం నమో వెంకటేశాయ.